ఒక్కసారి పెట్రోల్ స్టార్ట్ చేస్తే ఎలాగ ఉంటుంది, జమ్ 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 అని ఉంటుంది. అలాగా మనోడు ఆ నర్రాలు బిగించుకున్నట్టు చెప్తూ ఉంటే అసలు మామూలుగా లేదు. బెస్ట్ ఏంటంటే క్రియేటర్ అండి నిజంగా డైరెక్టర్. ఎలాగా జనాలకు ఎలా నచ్చుద్ది, ఏ సీన్ ఎలా బాగుంటుంది అనేది తను బాగా క్రియేట్ చేశాడు. అసలు ఆ విజువల్స్ అయితే మాత్రం అదిరిపోయింది నిజంగా. సినిమాలో ఆ స్క్రీన్ ప్లే మెయిన్. మనకి కేజీఎఫ్లో అయితే మాత్రం ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి ఉంటుంది కదా, బ్లాక్ కలర్ మోడ్ ఉంటుంది. కానీ ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా ఒకలా ఉంటుంది. ఒకటి ఏంటంటే కుర్రోళ్ళు కొంచెం జాగ్రత్త, పిచ్చెక్కిపోతే ఒక్కొక్కడికి మరి చెప్తున్నాను నిజంగా మామూలుగా లేదు. శృతి హాసన్ క్యారెక్టర్ ఏంటంటే స్టోరీ కొంచెం మధ్య మధ్యలో మనకి అర్థమయ్యేలా రివీల్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఎలా వస్తుందో అలాగే తన మధ్యలో మనకి అసలు ఏంటి, ఎందుకు వచ్చాడు, ఏం జరుగుతుంది, అసలు ప్రభాస్ దేనికోసం ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఈ ఫ్రెండ్ కోసం ఎందుకు వచ్చాడు, అసలు ఏంటి అనే కథ అంతా కూడా మధ్యలో సస్పెండ్ చేసేస్తాను. నేను నీకు చెప్పను ఎక్కువ, ఎందుకు నువ్వేందా మాట్లాడుతూ ఉగ్రం ఉగ్రం అంటావు. ఇంక నీకు తప్పించి ఇంకేం తెలీదా? ఎగ్గురం లేదు. మనం ఇప్పుడు సలార్ కోసం మాట్లాడుతున్నాం. సలారు వైబ్స్ లోనే నడుస్తుంది కాబట్టి ఇది పండగ. భీమవరం ఓల్డ్ని ఎవరినన్నా టచ్ చేస్తే మామూలుగా రక్తాభిషేకం అనమాట. అసలు ఈ సినిమాలో హీరోని చూస్తున్నామా, ఆ ఎలివేషన్ షాట్ లో దేవుడిని చూస్తున్నామో తెలీదు. ప్రతి సీను పిచ్చెక్కిపోతాను నిజంగా. హీరో విలన్లాగే కనపడతాడు. ఎందుకంటే ఆ నరుకుడు ఉంటుంది కదా, మామూలుగా కాదు. నేను చెప్పినట్టే వస్తాడు ఇంకొకడు ప్రభాస్ పార్ట్ 2లో. అదొక్కటి చాలు ఇంకా.